అసలు చట్టంలో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటారు మీరు అసలు? అంటే చట్టంలో మార్పులు లేకపోతే సరైన చట్టాలు లేకపోవడం వల్లే చాలామంది క్రిమినల్స్ తప్పించుకుంటున్నారనేటువంటి ఒక వాదన కూడా సమాజంలో ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? చట్టంలో ఎలాంటి మార్పులు రావాలి? ఒకవేళ వచ్చిన మార్పుల్ని ఏ విధంగా అమలు చేయాలి? అంటే చట్టాలు కరెక్ట్ గానే ఉన్నాయండి. చట్టాల్లో మార్పులు పెద్దగా ఉందని నేను అనుకోవట్లేదు. హ్మ్. చట్టాల అమలులో మార్పు కావాలి. అది. ఓకే. ఇప్పుడు ఎవరు కూడా అత్యాచారం గాని, ఒక దాడి కానీ, ఏదైనా కానీ మంచిదని ఏ చట్టము చెప్పదు. దాని హ్మ్. చట్ట ప్రకారం శిక్షలున్నాయి. అయితే ఏమవుతుందంటే, మన న్యాయ వ్యవస్థలో ఉన్న అధికమైన కేసుల వల్ల కానివ్వచ్చు, పోలీసెస్‌లో ఉన్న తక్కువ స్టాఫ్ వల్ల కావచ్చు, ఒక నేరం జరిగినప్పుడు దానికి విచారణ కానివ్వండి, దానికి శిక్ష కానివ్వండి, చాలా కాలం తీసుకుంటుంది. హ్మ్. ఈ కాలం వరకు కూడా దాని వల్ల ఆ అమ్మాయిల పైన కానివ్వండి, ఆ బాలికల పైన, ఆ యువతుల పైన కానివ్వండి, ఆ మహిళల పైన ఉండే వాళ్ళ మెంటల్ ఎగోని అనేది దానికి ఎవరు కూడా విలువ కట్టలేరు అసలు. దానికి ఓకే. అసలు చాలా కష్టమైన పని. వాళ్ళు ఎందుకంటే ఆ దాడి యొక్క ప్రభావం అనేది వాళ్ళ జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. హ్మ్. దానికి ఏ శిక్ష వేస్తారు? ఏ శిక్ష వేయలేరు. అట్‌లీస్ట్ వాళ్ళకి వెంటనే శిక్ష పడితే ఇప్పుడు మొన్న లాస్ట్ ఏపీ గవర్నమెంట్ దిశ చట్టం ఏదో పట్టుకొచ్చినట్టుంది. అవునవును. దానికి 1 మంత్ లోపు శిక్ష పడాలనేదో చట్టం పట్టుకొచ్చింది. హ్మ్. రైట్. అది అమల్లో ఉందో నాకు తెలీదు. కానీ అటువంటి చట్టాలు రావాలండి. ఇటువంటి అత్యాచార కేసులకి వెంటనే ఇమ్మీడియేట్‌గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి, ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపి ఒక 1 మంత్ లోపు శిక్ష పడేలాగా చట్టాలు వస్తే కనీసం భయపడతారు. లేకుంటే ఏమవుతుందంటే ఈ అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళు ఏదో రకంగా బెయిల్ తెచ్చుకుంటున్నారు. హ్మ్. అది ప్రూవ్ అయ్యి శిక్ష పడితే సంవత్సరాలు గడిచిపోతుంది. ఓకే. సంవత్సరాలు గడిచిపోతుంది. దాంతో భయం అనేది తక్కువగా ఉంటుంది. హ్మ్. భయం అనేది తక్కువగా ఉంటుంది. యెస్. ఎట్లైనా తప్పించుకోవచ్చు. మనము డబ్బులు పెడితే పోలీసులు మేనేజ్ చేయొచ్చు, లాయర్‌లు మేనేజ్ చేయొచ్చు, కోర్టులు మేనేజ్ ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయి జనాల్లో. హ్మ్. సో వీటి నుంచి ఈ ప్రజలను తప్పించాలంటే ఖచ్చితంగా కఠినమైన చట్టాలుండాలి. దాంతో పాటు ఆ చట్టాల అమలు, తక్షణమైన న్యాయం చేయడం అనేది లక్ష్యంగా గనక ముందుకు సాగితే అప్పుడు భయపడే అవకాశాలు ఎక్కువ. రైట్.